హలో ఫ్రెండ్స్, హాయ్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు ఉగాది కదండి, మనకి కొత్త సంవత్సరం అన్నమాట. మన హిందువులకి ఈరోజు ఉగాది పండుగ జరుపుకుంటున్నారా? నేనైతే ఏదో నాకు వచ్చినంతలో నేను ఉగాది పండుగ చేసుకుంటున్నాను. ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసుకొని మనకి గుమ్మాలకి తోరణాలు కట్టేసి, మనకి గుమ్మాలకు తోరణాలు కడతాం కదండి, ఎందుకంటే అది మనకి మెయిన్ అన్నమాట. మన హిందూ సంప్రదాయం కదా. ఆ తోరణాలకి మామిడాకులు కట్టడము, వేపాకు కట్టడము అలాంటివి. మీరు కూడా కడుతున్నారా ఫ్రెండ్స్? కట్టండి. ఎందుకంటే అది కడితే మనకి ఏదైనా మన ఇంట్లో ఏదైనా వచ్చిన చెడు శక్తి అలాంటివి ఏమైనా వచ్చినా ఆ తోరణాలు అనేటివి ఆపుతాయని మన పూర్వీకులు చెప్తారు కదా. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చెప్తుండే అలా కట్టాలి, మన సాంప్రదాయం అని చెప్తుండే. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నాను. మీరు కూడా చేసుకుంటున్నారా? ఒకవేళ చేసుకుంటే నాకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మెంబర్స్లో నాకు మా ఆడపడుచు నాకు హెల్ప్ చేస్తుంది. దేవుని దగ్గర కూడా కడుతున్నా. దేవుని దగ్గర 2 గుమ్మాలకు కట్టేసా. దాని తర్వాత గుమ్మాలకు మొత్తం కట్టేసిన తర్వాత ఉగాది పచ్చడి మనం ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించి డిస్కషన్ చేశాను. ఎందుకంటే నాకు రాదు ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి. కొంచెం యూట్యూబ్లో చూసా, కానీ యూట్యూబ్లో చూసినట్టు ఎందుకు, నీకు వచ్చినట్టు చేయమని చెప్పారు మా ఫ్యామిలీలో. అందుకని ఇలాంటి కొన్ని ఏదో నేను థింక్ చేసే వేశాను. ఏదో అలా వచ్చింది ఉగాది పచ్చడి. బనానా, మన పచ్చి కొబ్బరి, నిమ్మకాయ, చింతపండు పిండేసి పక్కన పెట్టేసిన, కొంచెం వేప పువ్వులు, 5-6 రకాలు పెట్టుకోవాలి మనకి. దాంట్లో మనం కలుపుకోవడానికి వగరు, తీపి, చేదు అన్నీ మనము ఉగాది పచ్చడి తాగుతున్నామంటే మనకి 5-6 రుచులు కనిపించాలి. అదే కదా మనకు ఉగాది పచ్చడిలో స్పెషల్. నాకైతే ఏదో వచ్చినట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీరు ఇంట్లో చేశారా? నాకు కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను మార్నింగ్ తొందరగా లేచి అసలు టెంపుల్కి వెళ్ళొచ్చాను. మీరు కూడా టెంపుల్కి వెళ్ళారా? ఈరోజు శివుని టెంపుల్కి వెళ్ళాను నేను చింతపండు రసంలో పిండేసిన చింతపండు రసంలో అవన్నీ నేను పక్కన పెట్టుకుని అన్నీ కలిపేసి దాంట్లో కలిపేస్తున్నా ఫ్రెండ్స్. కలిపేసి కొంచెం ఒక చిన్న స్పూన్ తీసుకొని బాగా కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టేశాను నేను. చూడండి, బనానాస్ అంత పెద్దవి కాకుండా మీరు చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే 6 రకాలు వేసుకున్న. బనానా, అది అరటిపండు, చింతపండు రసం, మామిడి చిన్న మామిడివి, పచ్చి కొబ్బరి వేసుకున్న, బెల్లం వేసుకున్నా. మీ బెల్లం ప్లేస్లో చక్కెర కూడా వేసుకోవచ్చు.